హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో మేము వచ్చేసాము ఇంటికి. ఆ పక్కన ఉన్న కిచెన్లోనంతా పక్క రూమ్లో పెట్టిన కిచెన్ సామాన్లన్నీ పెట్టేశాను. ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ కాక్రోచెస్ చాలా కనిపిస్తున్నాయండి, చచ్చిపోయినవి. లైక్ ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది కదా, అయినా సరే బోల్డ్ అన్ని మార్నింగ్కి మళ్ళీ వస్తున్నాయి. అంటే లోపల ఎక్కడెక్కడో దాంగుంటాయి కదా, అవన్నీ వచ్చి ఆ స్ప్రేకి టచ్ అయితే అవి చచ్చిపోతాయి. బోల్డ్ కనిపిస్తున్నాయి. ఇంకా సెకండ్ టైం రావాల్సి వచ్చింది. ఇప్పటికైతే హ్యాపీగా అనిపిస్తుంది అర్బన్ క్లాబ్. సో ఇప్పటికైతే అర్బన్ క్లాబ్ పెస్ట్ కంట్రోల్ సర్వీస్ అనేది నచ్చింది. సో సెకండ్ ఇది కూడా పెట్టిన తర్వాత ఇంకా బాగా వస్తుందేమో చూద్దాము. దాని తర్వాత ఈరోజు అమెజాన్లో కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించాను, అవి చూసేయండి, మళ్ళీ మాట్లాడతాను ఇప్పుడే. ఓపెన్ చేసేద్దాం. అయితే ఈ బాక్సెస్ అన్నీ వచ్చి కూడా ఆల్మోస్ట్ 5 to 6 days అయిపోయిందండి. అండ్ వచ్చిన వెంటనే స్ప్రే చేశాను, ఎండలో పెట్టాను, అన్నీ చేశాను చేయగలిగినవన్నీ. అండ్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను మీతో పాటు. ఇదేంటంటే స్పైస్ ర్యాక్ అంటాం కదా, అది స్పైస్ ర్యాక్ 16 పీస్ అనమాట. నాకు ఇది తీసుకోవాలి, ఈ మోడల్లో తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉండింది. బట్ మీకు గుర్తుంటే నేను ఒక 1 year ముందు తెప్పించుకున్నాను ఒకటి, అప్పుడు అమెజాన్లోనే. అది నాకు అంత క్వాలిటీ నచ్చక పంపిస్తాను. మళ్ళీ ఇన్ని రోజులకి కిచెన్ మళ్ళీ సర్దాను కదా మొత్తం తీసి కష్టపడి. అందుకే ఈ కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్ ఇవన్నీ వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి తెచ్చుకున్నా. క్వాలిటీ చూడ్డానికి స్టడీగా గట్టిగా ఉంది, కానీ చాలా తేలిగ్గా ఉంది. ప్లాస్టిక్ కూడా సూపర్ డూపర్ అన్నట్టు ఏం లేదు, నార్మల్గా ఉంది. ఇది నాకు పడింది 800 రూపీస్. ఎంఆర్పి 1500 ఉంది, కానీ 800 రూపీస్కి వచ్చింది. దీని రివ్యూస్ అన్నీ కూడా అమెజాన్లో చాలా బాగున్నాయని తీసుకున్నాను. ఆల్మోస్ట్ 4 స్టార్ ఉంది, కానీ అంత సూపర్ లాగా అయితే నాకేమనిపించలేదు. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ప్యాకేజ్ ఓపెన్ చేద్దాము. ఇలాగా కొత్త ప్యాకేజెస్ ఓపెన్ చేయాలంటే అంత బాగుంటుంది కదా. ఇది ఒక 8 ఫుడ్ స్టోరేజ్ అండి. సో ఇవి 6 పీస్ వచ్చాయి, 400 ml ఒక్కొక్కటి. చాలా బుజ్జిగా క్యూట్గా ఉన్నాయి, చాలా చిట్టి వచ్చాయి. సో ఫ్రిడ్జ్లో ఏమైనా లెఫ్ట్ ఓవర్స్ పెట్టుకోవడానికి పనికొస్తాయి. ఇంకేం ఎలా యూస్ చేయొచ్చు మీరేమనుకుంటున్నారు? అండ్ డ్రై ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. ఏదైనా ఫ్రిడ్జ్లోకి బాగుంటాయి అని చెప్పి తీసుకున్నా. దీని పిక్చర్ అయితే మీరు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. ఎంత బాగుందంటే సూపర్గా అనిపించింది. బయట క్వాలిటీ అయితే నార్మల్గానే ఉంది. అండ్ ఇప్పుడు మన మెయిన్ ఓపెన్ చేద్దాము. అన్నిటికన్నా కొంచెం కాస్ట్లీది అండ్ ఎక్కువ కూడా. సో ఇది ఏంటంటే చూస్తారుగా, స్టోరేజ్ కంటైనర్స్ 1.1 లీటర్ అనమాట. ప్యాక్ ఆఫ్ 12 వచ్చాయి, అన్ని సేమ్ సైజ్. సో ఇలాంటివే నా దగ్గర నయాసా వాళ్ళు అనుకుంటా, దాని బ్రాండ్ గుర్తులేదు, కానీ ఒక బ్రాండ్ ఉండేది. చాలా బోల్డ్ ఉన్నాయి ఇలాగే. ఇలా సన్నగా ఉండడం వల్ల ఏంటంటే మనకి స్పేస్ ఎక్కువ కలిసి వస్తుంది. అండ్ చిన్నగా ఉన్నాయి, సో ఒకదాని మీద ఒకటి స్టాక్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పి తెప్పించుకున్నాను. సో ఇన్ని ఎక్కువైపోతాయి, కానీ నాకు ఎక్స్ట్రా ఉంటే ఇష్టం అనమాట. ఎప్పుడైనా కొత్త తెచ్చినప్పుడు బాక్సెస్ ఏం కనిపించవు, కంటైనర్స్ ఏం కనిపించవు నాకు, అందుకని కొంచెం ఎక్కువ తెప్పించుకున్నాను. సో దట్ ఉంటాయి అండ్ నా కిచెన్ మళ్ళీ సంత అవ్వకుండా ఉంటుందని. సో ప్యాక్ ఆఫ్ 12 నాకు పడింది 1560 రూపీస్ పడింది. ఎంఆర్పి అయితే 2400 ఉంది, కానీ అరౌండ్ 1500. ఇంకా క్వాలిటీ విషయానికి వచ్చేస్తే బాగుంది. మిగిలిన రెండిటితో పోలిస్తే ఇది కొంచెం క్వాలిటీ బాగుంది. బట్ కవర్స్ ఏం లేకుండా అలాగే ఒక కార్టూన్లో రావడం నాకు అంత నచ్చలేదు. సో ఇక్కడ బాక్సెస్లోని ఈ స్పైస్ ర్యాక్లోని అవన్నీ తీసేద్దాం పేపర్స్ అనుకుని తీస్తుంటే దీనికి నాకు ఒక క్రాక్ కనిపించింది. రిటర్న్ చేసేద్దాం అంటే అన్వి ఏమో ఒక్కదానికే కదా, ఏం అవసరం లేదు, ఉంచేదానికి తనకి చాలా నచ్చింది అనమాట. రివాల్వ్ కూడా అవుతుంది కదా, అందుకని అదే నేను మీకు చూపిస్తున్నాను. కెమెరా సరిగ్గా క్యాప్చర్ చేయలేదు. చిన్న క్రాక్ వచ్చిందనమాట ఆ బ్లాక్ కలర్ రింగ్ దగ్గర. ఇంకా ఒకటే కదా, సర్లే మళ్ళీ ఇంకేం రిటర్న్ చేస్తాను అని చేయను అనుకుంటున్నా.
సో చూసారు కదా, బోల్డ్ అన్ని కంటైనర్స్ అవి తీసుకున్నాను. కిచెన్ ఎలాగా సర్దాను కదా, కొన్ని పాత పడేసి కొత్త నీట్గా పెట్టుకుందామని చెప్పి తెప్పించుకున్నాను. ఫస్ట్ అనుకున్నా స్టీల్ సామాన్లు తెప్పించుకుందాం, స్టీల్ కంటైనర్స్ చూద్దామంటే చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో ఓన్ హౌస్ అయితే, ఓన్ కిచెన్ అయితే అవి చేయాలనిపిస్తుంది, అంత ఇన్వెస్ట్ చేయాలనిపిస్తుంది. కానీ సో రెంట్ హౌసే కాబట్టి ప్రస్తుతానికి వీటితో అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటున్నాను. సో ప్లాస్టిక్ ని అసలు ప్రమోట్ చేయట్లేదు. సో స్టీల్ తీసుకుంటే, గ్లాస్ తీసుకుంటే మరీ మంచిది. బట్ నేను తీసుకున్నవి జస్ట్ షేర్ చేస్తున్నాను అంతే. నాకు ఇందులోని ఈ కంటైనర్స్ క్వాలిటీ నచ్చింది. ఇది అంతగా సూపర్గా కేకలా లేదు, బట్ ఓకే. ప్రస్తుతానికి ఒక 1 year అయితే వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఆ చిన్న బాక్సెస్ ఉన్నాయి కదా, అవి ఉంచుదామా లేదా అని ఆలోచిస్తున్నా. సో చిన్నవి ఇవి తీసుకున్నాను కదా, మరి ఎంత చిన్న సైజ్ వస్తుంది అనుకోలేదు. ఎప్పుడు ఆన్లైన్ షాపింగ్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వాడు సెంటీమీటర్స్ అని చెప్పి చిన్నది ఇస్తాడు. మనకి ఆ పిక్చర్ చూస్తే అనిపించినంత ఆ సెంటీమీటర్స్ అవి మన బ్రెయిన్లో క్యాలిక్యులేట్ చేసుకోలేము. అట్లీస్ట్ నేను చేసుకోలేను. అందుకే ఇంత బుజ్జి బుజ్జి వస్తాయని అస్సలు అనుకోలే. బట్ ఇది ఫ్రిడ్జ్లోకి బాగుంటాయి, లెఫ్ట్ ఓవర్స్ ఏమైనా పెట్టడానికి. సో ఇది కూడా ఉంచేస్తాను. ఇప్పుడు కరోనా ఎక్కువైపోతుంది కాబట్టి మళ్ళీ రిటర్న్కి వచ్చి వెళ్ళి మళ్ళీ కొత్తది కొని వాళ్ళు వచ్చి వెళ్ళి అంత మంచిది కాదు కాబట్టి ప్రస్తుతానికి ఉంచేస్తాను. సో ఈ రోజు అయితే నేను శనగపప్పుతో ఒక కర్రీ చేసా. మీట్లో వెజిటేబుల్స్ ఏమీ లేకపోతే మీరు ఈ రెసిపీని ట్రై చేయవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఏం అక్కర్లేదు, జస్ట్ ఆనియన్, శనగపప్పు ఉంటే చాలు. మీ దగ్గర ఒకవేళ బీరకాయ ఉంటే బీరకాయ కూడా వేసుకోవచ్చు. బీరకాయ శనగపప్పు కూర మన అందరం చేస్తాం కదా, బట్ బీరకాయ లేకుండా కూడా చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆ రెసిపీ చూసేయండి. బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఓకేనా? టాటా. సో నా బ్లాగ్ కంటిన్యూ చేసేస్తాను. అయితే ఇంకా అన్వి ఎలాగో ఉంచేయమని చాలా చెప్తుంది కదా, ఇంకా నాకు కూడా రిటర్న్ ఏం చేయాలనిపించలేదని చెప్పి లోపలవన్నీ తీసేస్తున్నాను. మా చిన్నప్పుడు మా ఇంట్లో అన్నీ కూడా స్టీల్ డబ్బాలే ఉండేవండి. అప్పుడు తెలీదు దాని వాల్యూ, ఇప్పుడు తెలుస్తుంది. ఓహో అంత ఎక్స్పెన్సివ్ అవన్నీ, అండ్ అంత బాగుంటాయి. జస్ట్ సబ్బుతో చక్కగా కడిగేస్తే నీట్గా కొత్త వాటిలా అయిపోతాయి. అవే బాగుంటాయి. బట్ చాలా రేట్ ఉన్నాయి. ఏమో మరి నాకే అలా అనిపించిందో, బయట దొరుకుతాయేమో, ఆన్లైన్లో ఎక్కువ రేట్ ఉన్నాయేమో నాకు అర్థం కాలేదు. కానీ చాలా రేట్ అనిపించింది. అండ్ సొంత ఇల్లు అనుకోండి, మనం కొంచెం ఇన్వెస్ట్ చేసి ఒక్కసారి కొంటే ఇంకా బాగుంటుంది. సో నాకు ఎప్పుడు అనిపిస్తుంది, నేను ఎప్పుడైనా ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నవన్నీ వదిలేసి ఓన్లీ బట్టలు, బ్యాగు, అవి కూడా కొన్ని బట్టలే పట్టుకొని వెళ్ళిపోవాలి, అన్నీ వదిలేయాలి. మెయిన్ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ ఇలాంటివి తప్ప మిగిలిన చిట్చిటివన్నీ వదిలేయాలి అనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడైతే మన నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదాము. చెప్పాను కదా ఈరోజు ఒక సింపుల్ రెసిపీ చూపిస్తానని. శనగపప్పు కర్రీ ఇది. వెజిటేబుల్స్ ఏమైనా లేనప్పుడు మీరు ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. పోపు పెట్టుకుంటాను. ఇప్పుడు ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు. నా దగ్గర పచ్చిమిర్చి కూడా లేదు, చెప్పాను కదా. సో ఒక్కసారే తెచ్చేసుకోవాలి. అన్నీ అయిపోయినంత వరకు నేను తెచ్చుకోవట్లేదు. అండ్ ఏమో ఎందుకో తెలీదు, మా ఇంటి దగ్గరికి వెజిటేబుల్స్ అతను రోజు పొద్దున్న వచ్చేవారు, బట్ ఇప్పుడు రావట్లేదు అనమాట. అందుకనే నాకు అలా లేట్ అయిపోతుంది. బయటికి వెళ్ళి తీసుకురావడానికి అసలు కుదరట్లేదు. సో సర్లే, అన్ని ఖాళీ అయిపోయిన తర్వాత ఒక్కసారి అన్ని తెప్పించేసుకుందాం అని అనుకుంటున్నా. ఇప్పుడైతే సూపర్ డైలీ యాప్లో ఏంటంటే కొంచెం కొంచెం తెచ్చి మేనేజ్ చేస్తున్నాను. సో అన్ని వెజిటేబుల్స్ తెచ్చుకొని ఫ్రిడ్జ్ అంతా ఫుల్ చేసేయాలి అని చాలా అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ మన పోపు దగ్గర అయిపోయింది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కొంచెం కరివేపాకు వేసి బోల్డ్ అన్ని ఆనియన్స్ వేసాను. ఎందుకంటే ఇందులో వేసేది ఓన్లీ ఆనియన్స్ అండ్ శనగపప్పు కాబట్టి ఎక్కువ ఆనియన్స్ వేస్తే మనకి గ్రేవీ అనేది టేస్టీగా ఉంటుంది. అండ్ శనగపప్పు నేను కొంచెం నానబెట్టి ఉంచాను, ఒక 20 minutes లాగా. మీకు ఇంకా టైం ఉంటే మీరు ఎక్కువసేపు కూడా నానబెట్టుకోవచ్చు, అప్పుడు కర్రీ మనకి మెత్తగా వస్తుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నా. మిక్స్ చేసేసుకొని శనగపప్పు నానబెట్టి ఉంచాను కదా, వేసేసుకుందాం. సో మన ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు శనగపప్పు వేసుకుందాము అండ్ కొన్ని మసాలా వేసుకుందాం. మసాలా అంటే గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, అంతే. ఇందులో ఇంకెక్కువ రకరకాలు వేసేస్తే కన్నా అలా సింపుల్గా ఉంచుకుంటేనే బాగుంటుంది. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీ, పుల్కా లోపలికి బాగుంటుంది. సో బేసిక్ సింపుల్ గ్రేవీ కర్రీ అంతే.
పసుపు వేసాను, కొంచెం కారం, కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకొని ప్రెషర్ కుక్ చేసేద్దాం. ప్రెషర్ కుక్ అయితే నేను ఆల్మోస్ట్ ఒక 4 విజిల్స్ పెట్టాను. అండ్ మాకు కొంచెం మెత్తగా ఉంటే అన్వి కూడా తినేస్తుంది కాబట్టి దాని స్లో ఫ్లేమ్లో కూడా ఒక 15-20 మినిట్స్ ఉంచాను. అప్పుడు నాకు కర్రీ నాకు కావాల్సినట్టు వచ్చింది. సో ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం. వేసేసానట్టున్నాను, మాట్లాడుతూ చూడలేదు. అండ్ ఇక్కడ కొంచెం వాటర్ కూడా వేసేసుకొని, ఎక్కువ విజిల్స్ పెడితే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి, లేకపోతే మాడిపోద్ది. కొంచెం వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేద్దాం. అంతే, నేను చెప్పిన విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా చాలా వచ్చింది, మేము తినేసిన తర్వాత వీడియో తీసాను అనమాట. My friend Shelly. My friend Sally. I know my friend Shelly well. I know my friend Sally well. She is by the seashore, selling shells. My friend Sally is not selfish. She always shares her dish of shares her shellfish. selfish. But even more than shells and fish, More than selfish. veggies are her favorite dish. Veggies are the favorite dish. Are her favorite dish. Are her favorite dish. She cheers for radish She says for radish and tomatoes. and tomatoes. She won't eat chips She won't eat chips but loves potatoes. but loves potatoes. She puts some spinach She puts some spinach with some peas with some peas and on top and on top she will put some cheese. She will put some cheese. She will grow Sally will grow tall and strong. tall and strong. She eats veggies She eats veggies all day long. all day long. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి నాకు అన్వితో చదివించడం కూడా టైం పడుతుంది. చాలా సిలబస్ ఉంటుంది వీళ్ళకి. సో స్టార్టింగ్ నుంచి చదవకపోతే తనకి చాలా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కొంచెం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours హోంవర్క్ చదివించడం, చదువుకే నాకు ఒక 4 to 5 hours తినేస్తున్నట్టు అనిపిస్తుంది. అస్సలు టైం కుదరట్లేదు ఇంకోటి ఆలోచించడానికి కానీ, ఇంకేదైనా చేయడానికి కానీ. వంట సామాన్లు తూడవాలి, అన్వికి చదివించాలి, క్లాస్ అటెండ్ అవ్వాలి. అబ్బాబాబా చాలా చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. బట్ ఎంత స్ట్రెస్లో ఉన్నా సరే మనం కొంచెం ప్రివిలేజ్డే, అందుకనే మనం ఇంకా సేఫ్గా ఉన్నాము. సో ఏదైనా సరే ఒక పాజిటివ్ నోట్తో వీడియో ఎండ్ చేసేస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.